ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇతను ఆలోచిస్తుంటే తను ఎదురు చూస్తుంది. తను ఎవరి కోసం ఎదురు చూస్తుంది? విక్కీ ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? ఎలాగైనా ఫోన్ దక్కించుకుంటా. చరణ్ గడి ఇంట్లో ఏం జరుగుతుంది? ఆఫీసర్ సార్, వీళ్ళ కార్లు కూడా చెక్ చేయండి. కార్లా? అవును, ఇలాంటి పెద్ద మనుషులు వాళ్ళ కార్ల డిక్కీలో, సీట్ కవర్స్లో, ఇంజిన్ పార్ట్స్ మధ్యలో ఫైల్స్ ఉన్న పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్లు దాచి ఉంచేస్తారు. అలాంటివి జనరల్గా స్మగ్లర్స్ కదా చేసేది సార్. వీళ్ళు వాళ్ళకంటే తక్కువ. ఆ పెద్ద ఆయన చూడు, పెద్ద డ్రగ్ స్మగ్లింగ్ చేసేవాడిలాగా ఎంత గుంబనంగా కనిపిస్తున్నాడో. ఆఫీసర్, ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. హలో, ముందే చెప్పాను ఎక్కువ ఆవేశపడితే ఎక్కువ నష్టపోతారని. మీరు మీ టంగు మీద కంట్రోల్ పోగొట్టుకుంటే గవర్నమెంట్ ఆఫీసర్ మీద నోరు చేసుకున్న కేసు కూడా పెడతారు. ఓకేనా? ఆఫీసర్, సారీ. మా అబ్బాయి మాట్లాడిన దానికి నేను సారీ చెప్తున్నాను. అసలు మనం ఏ తప్పు చేయకుండానే మనల్ని చీటర్స్ అని ఫిక్స్ చేసి అన్ని మాటలు అంటున్నాడు. అది ఆయన మిస్టేక్ కదా డాడ్. దానికి ఆయన కదా మనకు సారీ చెప్పాలి. ఆయన మీరెందుకు సారీ చెప్తున్నారు చెప్పండి? రే, నువ్వు ఒక ఆఫీసర్ మీద ఆవేశపడడం తప్పురా. డాడ్, అతను మిమ్మల్ని స్మగ్లర్ అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆవేశపడకుండా నన్ను ఎలా ఉండమంటారు? మిస్టర్ చరణ్, పర్సనల్స్, ప్రైవేట్ థింగ్స్ అంటూ ఏమీ మిగలవు. అన్నింటి మీద మాకు అధికారం వచ్చేస్తుంది. వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి. చరణ్, పద, కూర్చో. సార్, ఇవి చూడండి. వీటిలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. జయసింహ గారు, మీరు అకౌంట్స్లో చాలా తెలివిగా గవర్నమెంట్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఏంటి సార్, ఏం జరిగింది? గవర్నమెంట్కి మీ అకౌంట్స్లో హాఫ్ ఇయర్ లాభాలు చూపించారు, హాఫ్ ఇయర్ నష్టాలు చూపించారు. అదేలా సార్, అంత కరెక్ట్గా గీత గీసినట్టుగా లాభాలు నష్టాలు డివైడ్ అయ్యాయి? అంటే మీరు గవర్నమెంట్కి సగం లాభాలకే ట్యాక్సులు కట్టి మిగతా సగం నష్టాలు చూపించి బ్యాలెన్స్ చేస్తున్నారా? ఆ 50%ని బ్లాక్ మనీగా మారుస్తున్నారా? నో సార్, మేము గవర్నమెంట్కి అలా ఎప్పుడు తప్పుడు లెక్కలు చూపించలేదు సార్. ఇక్కడ మీరు 200 ఎకరాల భూమిని కొన్నట్టుగా ఉంది. నష్టం వచ్చిన మీరు ఇంత ప్రాపర్టీ ఎలా కొన్నారు? బ్లాక్ మనీతోనా? సార్, మేము అసలు నష్టమే చూపించలేదంటే బ్లాక్ మనీ అంటారేంటి? ఇక్కడ క్లియర్గా అకౌంట్స్లో ఉంటే నష్టం చూపించలేదంటారేంటి? సార్, అకౌంట్స్ అన్ని చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని మేము ఇంకో పర్సన్ పెట్టి రీవెరిఫై కూడా చేయించాం సార్. అయినా అలా ఎలా చూపిస్తుంది? ఆ విషయం మీరు మీ అకౌంటెంట్తో తేల్చుకోవాలి. సార్, ఒక్కసారి మా అకౌంట్స్ని రీవెరిఫై చేసిన పర్సన్కి కాల్ చేసి మాట్లాడొచ్చా? నో, మీరు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. చూడండి, మా అకౌంట్స్ తనే చెక్ చేసింది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలాంటివి మేమేమీ అలో చెయ్యం. రవి, వెయిట్. ఎవరా పర్సన్? వారాహి అని మా స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. తన అకౌంట్స్లో ఎక్స్పర్ట్ అని మా డాడ్ తనతో అకౌంట్స్ కరెక్ట్ చేయించారు.
ఓకే, కాల్ చేయండి. బట్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈయనకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఈసారి స్ట్రాంగ్గా చెప్పాల్సిందే. హలో, నువ్వు కరెక్ట్ చేసిన అకౌంట్స్ అన్నీ కరెక్ట్గానే చెక్ చేసావా? చెప్పు, అకౌంట్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు అలా అడుగుతున్నారు? మా ఇంట్లో ఐటీ రైట్స్ అవుతున్నాయి. అకౌంట్స్ లేవో తప్పులు ఉన్నాయని అంటున్నారు వీళ్ళు. నో సార్, అలా ఎలా అంటారండి? అసలు వాటిలో ఎలాంటి మిస్టేక్స్ లేవు కదా. ఒకసారి జయసింహ గారితో మాట్లాడతాను. ఆయనకి ఫోన్ ఇవ్వండి. ఆయనతో ఏంటి నువ్వు మాట్లాడేది? ఇక్కడ ఆయన్ని నన్ను కట్టినట్టు కూర్చోబెట్టేశారు. ఆయన్ని నా మాటలో అంటున్నారు. అసలు నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు? అది కాదు సార్. ఫోన్ చేసింది కన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కాదు. మీ డౌట్ క్లియర్ అయింది కదా, ఇక వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి సార్. పద. ఐటీ రైడా? అకౌంట్స్ క్లియర్గా లేకపోవడం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? సునేనా, నా బ్యాగ్ తీసుకునిరా. వీళ్ళెప్పుడు ఇంతే, కరెక్ట్ టైంకి పని చేయరు. అవును, వీళ్ళెప్పుడు ఇంతే. డబ్బులు తీసుకుంటారు, రిలాక్స్డ్గా పనులు చేస్తారు. రేఖ, ఈ పుట్టిది ఎప్పుడొచ్చింది? నా కంగారులో నేను తను చూడలేదే. ఏమో విక్కీ, నేను కూడా నా హరిలో ఉండి గమనించలేదు. మన మాటలు వినుంటుందంటావా? ఏమో, వినుంటుందేమో. తన ఫోన్లో తనుంది, మనల్ని గమనించలేదు. అవును, మనల్ని చూసినట్టు లేదు. వీళ్ళిద్దరూ నన్ను చూసి కంగారు పడుతున్నారంటే వీళ్ళకి నేను ఇక్కడ ఉండడం ఇబ్బంది అన్నమాట. ఈ వేస్ట్ కాల్స్ ఒకటి అనవసరంగా డిస్టర్బ్ చేస్తాయి. హలో సార్, నేను రవీందర్ని. రే విక్కీ, ఫోన్ ఆన్ చేసేసావరా? హలో. హలో సార్. ఓ మిస్టర్ రవి, మీరా? అదేంటి సార్, నా నెంబర్ తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం రవి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక్క నిమిషం. హలో. మేడం, నేను ఒక్క నిమిషంలో కాల్ చేస్తాను, ఫోన్ కట్ చేసాయి. అలాగే మేడం. ఇద్దరు దేని గురించో ఎదురు చూస్తున్నారు. నన్ను చూసి కంగారు పడ్డారు. కాల్ వస్తే ఒకడు ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళాడు. ఇంకొకతి ఒక్క నిమిషంలో కాల్ చేస్తానని వెళ్ళింది. ముందు విక్కీ వైపు నుంచి కనుక్కోవాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు, ఏమైంది? పని ఫినిష్ అయిందా? సార్,
ఇక్కడ రైడ్ ఇంకా జరుగుతూనే ఉంది. మీరు చేయించిన పని వల్ల వీళ్ళ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఇరుక్కోబోతున్నారు వీళ్ళు. ఇంకొన్ని ప్రూఫ్స్ వీళ్ళ ముందు పెడితే వీళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ రాకపోతే కాదు, ఖచ్చితంగా రావు. అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఆ పని పూర్తయ్యాక ఫోన్ చేయి. అలాగే సార్. ఎస్ ఎస్, వెంటనే ఈ న్యూస్ అమ్మకు చెప్పాలి. అమ్మా, అమ్మా, అమ్మా. విక్కీ ఎవరితో మాట్లాడాడు? తన మాటలు వింటుంటే ఎవరి మీదో ఏదో ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఒకవేళ అది మా మీదే అయితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. అమ్మయ్య, లాక్ అవ్వలేదు. హే, ఇలా ఇవ్వు. హే పొట్టి, నిన్నే. నా ఫోన్లో ఏంటి వెతుకుతున్నావు? అసలు నా ఫోన్తో నీకేం పని? నేను లేకుండా చూసి నా ఫోన్ నుంచి ఏ మ్యాటర్ లాగేద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నీ ఫోన్లో నాకు యూజ్ అయ్యే మ్యాటర్ ఏముంటాయి? మరెందుకు వెతుకుతున్నావు? అంటే నా ఫాలోవర్స్ అందరూ నాకు పెళ్ళైందని తెలుసుకున్నారు కదా. ఆ లొట్టి మొహంగాడి ఫోటో ఒకటి పెట్టు హాసి అని మొన్నటి నుంచి మెసేజ్లు పెడుతున్నారు. అందుకే నీ ఫోన్లో ఉంచి ఒక మంచి ఫోటో దొరుకుతుందేమో అని చెక్ చేస్తున్నాను. కానీ ఒక్క ఫోటోలో కూడా మనిషిలా లేవు. ఆ ఎడారి ఓడలా అదే లొట్టి ఎక్స్ప్రెషన్. నీ ఫాలోవర్స్ కోసం నా ఫొటోస్ పంపిస్తావా? దానికోసం నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ చెక్ చేస్తావా? మళ్ళీ ఇంకోసారి ఇలా చేసావంటే ఏం చేస్తావు? చెప్పు. ఆయన ఫోన్ చూస్తే ఎందుకింత కంగారు పడుతున్నావు? అంతేలే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని ఎడారి దొంగలు చేసే పనులే కదా. కంగారు కాక ఇంకేముంటుంది? ఎవరా రవీందర్, నీ తోడు దొంగ? నోర్ముయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే. ఏం చేస్తావు? అయినా ఇంకా నీతో నాకు పని లేదు. నీ ఫోన్లో నాకు కావాల్సిన మ్యాటర్ ఏం లేదు. హే ఆగు. నువ్వు రీల్స్ చేసినప్పుడు నన్ను చూపించావు కదా, మళ్ళీ నా ఫోటో ఎందుకు అడుగుతున్నావు నీ ఫాలోవర్స్కి? అది చెప్పు. ఎందుకా? నువ్వు నీ వీడియోస్ తీసుకుంటావా? తీసుకుంటే వాటితో పాటు నువ్వు ఫొటోస్ తీసుకుంటావా? అవన్నీ నా పర్సనల్. నేను ఫొటోస్ తీసుకుంటాను, వీడియోస్ తీసుకుంటాను. అయితే ఏంటి ఇప్పుడు? ఆన్సర్లోనే నీ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, వెతుక్కో. క్వశ్చన్లోనే ఆన్సరా? అంటే వీడియోలున్నాయని ఫోటోలు తీసుకోవడం మానట్లేదనా? ఈ పొట్టిదానికి పొగరు చాలా ఎక్కువైపోయింది. ఓకే అమ్మమ్మ, నాకు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ గారు ఎందుకు కాల్ చేస్తున్నాడో ఒక నిమిషం మాట్లాడేసి వస్తాను. సరే చెప్పు. అరే ఇందాక కాల్ ఎందుకు చేసావో చెప్పు. మేడం, మీరు నా మీద డౌట్ పడ్డారు కదా, అందుకే ఆ మెడిసిన్ పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను మేడం. పనిచేస్తున్నాయిరా. కళ్యాణి వాడే మెడిసిన్ తీసేసి వాటి ప్లేస్లో నువ్విచ్చిన మెడిసిన్ పెట్టడం వల్లే ఇప్పుడు కళ్యాణి వీల్ చైర్ నుంచి లేవలేకపోతుందట. చూసారా మేడం, ఎప్పటికైనా నా నిజాయితీ మీకు అర్థమైందా? అర్థమైందిరా, నువ్వు చాలా పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇచ్చావు. నేను ఒప్పుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా నేను నీకే ఫోన్ చేసి మెడిసిన్ అడుగుతాను, ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, మళ్ళీ ఫోన్ చేయకు, పెట్టేసి. థ్యాంక్ యూ మేడం. అరుంధతి గారు, ఎస్ఐ గారు,
ఏంటి ఇలా వచ్చారు? నాతో ఏవైనా పనా? మేడం, మీ ఇంట్లో హాసిని అనే అమ్మాయి ఉంది కదా? ఉంది. ఇదిగో ఇక్కడే ఉంది. మేము ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి, నన్ను పట్టుకుందామని నువ్వు రాబోతే నిన్ను ఏకంగా పోలీసులు పట్టుకెళ్ళిపోతామంటున్నారేంట్రా అని షాక్ అయ్యావా? నువ్వు ఇందాకటి నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేయడం నేను అబ్జర్వ్ చేశాను. అమ్మా, ఈ హాసిని మీద నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ కంప్లైంటా? దేని గురించి? మొన్న మధ్య ఓ ఫేస్ క్రీమ్ ప్రోడక్ట్ ని ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రమోట్ చేసావు కదా, నిన్ను ఫాలో అయ్యే నేను కూడా ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేశాను. దానివల్ల నా స్కిన్ డ్యామేజ్ అయింది. ఫెయిర్ గా ఉండే నా స్కిన్ డల్ అయిపోయింది. ఆ ప్రోడక్ట్ ఎలాంటిదో తెలుసుకోకుండా నువ్వు అది వాడమని పబ్లిసిటీ చేసావు కాబట్టి నువ్వు నా స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అయ్యావని నీ మీద నేనే కేసు పెట్టాను. ఆ ప్రోడక్ట్ నిన్ను వాడమని నేనేం చెప్పలేదు, జనరల్ గా ప్రమోట్ చేశాను. నువ్వు ఎలా ప్రమోట్ చేసినా అసలు ఆ ప్రొడక్ట్ మార్కెట్లో ఉంది, రేఖకి తెలిసిందే నీ వల్ల. అంటే నా కూతురికి జరిగిన నష్టం నీ వల్లే జరిగింది. రేఖకి ఏం జరిగినా అది ఆ ప్రోడక్ట్ వల్లే జరిగింది కాబట్టి అది తయారు చేసిన వాళ్ళ మీద కేసు వేయండి. చూడమ్మా, ఇలాంటి కేసులో ఫస్ట్ అరెస్ట్ అయ్యేది నీలాంటి ఇన్ఫ్లుయెన్సర్లే. ఆ ప్రోడక్ట్ ఎలాంటిదో తెలుసుకోకుండా నీ పాపులారిటీని వాడుకొని ప్రమోట్ చేసి డబ్బు సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు నేరం చేసినట్టే లెక్క. ఇది అన్యాయం, ఇది దారుణం. అరవకు, నువ్వెంత అరిచినా నీ నేరం న్యాయమైపోదు. శిక్ష పడకుండా నువ్వు తప్పించుకోవటం కుదరదు. ఛీ, మాలాంటి గొప్ప కుటుంబంలోకి నీలాంటి మోసగత్తెను కోడలుగా రానివ్వటం నాకు చాలా అసహ్యంగా అనిపిస్తోంది. నీలాంటి ఆడపిల్ల నా ఇంటికే కాదు, ఈ సొసైటీకి కూడా చాలా నష్టం. ఎస్ఐ గారు, డబ్బు కోసం ఎలాంటి తప్పులైనా చేయగలిగే ఇలాంటి మనుషులు నా ఇంటి పరిసరాల్లో కూడా ఉండకూడదు. తీసుకెళ్ళిపోండి. కానిస్టేబుల్. ఎస్ సార్. రామ్మా. ఆగండి. ఈ కేసులో ఎక్కడా మా ఇంటి పేరు కానీ ఆమె మా ఇంటి మనిషి అన్న మాట కూడా రాకూడదు. వాళ్ళంటే పరువు ప్రతిష్టలంటే ఏంటో తెలియని మనుషులు. కానీ మా కుటుంబానికి ఈ దేశంలోనే ఒక రికగ్నైజేషన్ ఉంది. అలాంటి మా ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మాకు చాలా తలవంపులుగా ఉంటుంది. దయచేసి మా పరువుకి మాకు మచ్చ రానివ్వకండి ప్లీజ్. కానీ మేడం, చూడండి, మా అమ్మాయి రేఖ ఈ కేసులో ఒక బాధితురాలిగా మాత్రమే కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆమె రేఖకి వదినవుతుందని కానీ ఆమె నా కొడుక్కి భార్య అని కూడా ఎక్కడా చెప్పదు. అఫీషియల్గా మ్యారేజ్ సర్టిఫికెట్ రాలేదు కాబట్టి ఆ హాసినికి ఇంటి పేరు మారలేదు. కాబట్టి కేసు వాళ్ళింటి పేరు మీదే ఫైల్ చేయండి. ఓకే మేడం. కానిస్టేబుల్స్ పదండి. నాది 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 నాదే ఈ లోకమంతా.
రేఖ, నీ పని పూర్తయింది. ఇక నా వైపు నుంచి పూర్తవలసింది. అమ్మా, జయసింహ ఇంట్లో ఐటీ రైడ్ జరుగుతుంది. జయసింహ వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది. కానీ చరణ్ దృష్టిలో వారాహి నేరస్తురాలిగా మిగిలిపోబోతుంది. ఎక్కమ్మా. కళ్యాణి అక్క మందులు మార్చింది రేఖ. తనకు ఆ మందులు ఇచ్చిన మెడికల్ రిప్రజెంటేటివ్ తో ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నానమ్మా.